2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో లోక్సభలో ప్రవేశపెడతారు. అయితే పార్లమెంటుకు వెళ్లడానికి ముందు సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. నిర్మలమ్మకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీట్ తినిపించారు. ఆ తర్వాత కాసేపు నిర్మలా సీతారామన్తో ముచ్చటించారు. అయితే బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. బంగారు వర్ణంతో కూడిన క్రీమ్ కలర్ శారీలో నిర్మలమ్మ మెరిసిపోతున్నారు. చీర అంచుల వెంబడి ఉన్న డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ చీరకు మ్యాచింగ్గా రెడ్ కలర్ బ్లౌజ్ ధరించారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది మధుబని చీర. బీహార్లో మధుబని అనేది ప్రత్యేకమైన కళ. ప్రముఖ మధుబని ఆర్టిస్ట్ పద్మ అవార్డు గ్రహీత దులారీదేవి ఈ చీరను డిజైన్ చేశారు. మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ను నిర్మలా సీతారామన్ సందర్శించినప్పుడు ఆమెకు ఈ చీరను దులారీదేవి బహుమతిగా ఇచ్చారు. బడ్జెట్ రోజు ఈ చీరను కట్టుకోవాలని కోరారు. ఆమె కోరిక మేరకు ఈరోజు మధుబని శారీలో నిర్మలమ్మ మెరిశారు. దులారీదేవిని 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దులారీదేవి సెల్ఫ్ మేడ్ మైథిలి ఆర్టిస్ట్. మత్స్యకార కుటుంబంలో పుట్టిన దులారీదేవికి 13 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 16 ఏళ్ల వయసులో ఆమెను భర్త వదిలేశాడు. అనారోగ్యంతో తన బిడ్డను కూడా కోల్పోయింది. ఆ తర్వాత ఇళ్లల్లో పని మనిషిగా పనిచేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల పాటు ఆమె ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ జీవనం సాగించింది. అయితే కర్పూరీ దేవి అనే పెయింటర్ వద్ద పనిచేసినప్పుడు ఆమె వేస్తున్న పెయింటింగ్స్ ని చూసి దులారీదేవి స్వయంగా పెయింటింగ్ వేయడం నేర్చుకుంది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పద్మశ్రీ పురస్కారం వరించేంత పెద్ద ఆర్టిస్టుగా ఎదిగింది. దాదాపు 50 ఎగ్జిబిషన్లలో 1000కి పైగా పెయింటింగ్స్ ను దులారీదేవి ప్రదర్శించింది. మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్, సేవా మిథిలా సంస్థాన్ లాంటి సంస్థల ద్వారా 1000 మందికి పైగా విద్యార్థులకు ఈమె శిక్షణ ఇచ్చింది.